సిఎంసి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 9 డివిజన్లు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. అధ్యక్షురాలిగా ఉన్న గోదావరి అంజిరెడ్డి గారి పనితీరు బాగోలేదు, కొంత ఒక వర్గానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి మీ పార్టీ నుంచే చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆవిడ ఆధ్వర్యంలో సిఎంసి ఎన్నికలకు వెళ్తే ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదని ఇంటర్నల్గా మీ పార్టీలో మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కదా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఎవరైనా ముగ్గురు పడరాని వాళ్ళు స్వార్థం కోసం ఏదైనా చెప్తే చెప్పొచ్చేదో. కానీ 2024 వారు జిల్లా అధ్యక్షురాలు తీసుకున్న తర్వాత మేము కమిటీ అందరం కూడా వారు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఉన్నటువంటి పరిస్థితిలో మాకు కళ్ళ ముందు వచ్చినటువంటి టార్గెట్ సంగారెడ్డి జిల్లా 5 నియోజకవర్గంలో అసెంబ్లీలో చేతన యాత్రలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 5 నియోజకవర్గంలో 5,000 మందితోటి ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన వెంటనే స్టేట్ పార్టీ అధిష్టానం మాకు ప్రైమ్ మినిస్టర్ గారు 2 అల్టిమేట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. పటాన్చెరులో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఒకటి, రెండోది ఆందోళన నియోజకవర్గం జరిగిన జోగిపేట దగ్గర జరిగినటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ 2 ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ చేయడం జరిగింది. ప్రోగ్రెస్ తోటి ఎంపీ ఎలక్షన్లో మేము పొట్లాడితే జస్ట్ కొంచెం త్రుటిలో జైరాబాద్ పార్లమెంట్ తప్పింది. కానీ ఇదే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం కానీ సంగారెడ్డి నియోజకవర్గం కానీ అద్భుతమైన ఓటింగ్ తోటి ముందుకు పోవడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. మా పార్టిసిపేషన్ పార్లమెంట్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో చాలా బలంగా వచ్చింది. తర్వాత వచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ మెంబర్షిప్ స్టేట్లో 5వ స్థానంలో ఉన్నాం. 1,65,000 మంది సో మేము మెంబర్షిప్ని చేయడం జరిగింది జిల్లాలో. అలాగే 2,000 మంది యాక్టివ్ మెంబర్షిప్ని చేయడం జరిగింది. తర్వాత ఇచ్చినటువంటి మా టార్గెట్లో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2కి 2 ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ 2 కూడా గెలవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఇదివరకు కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నారాయణ ఖేడ్ నుంచి కానీ ఆందోళన నుంచి కానీ మరి 5 నియోజకవర్గాల నుంచి ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 18 మంది సర్పంచ్లు, 15 మంది ఉప సర్పంచ్లు, సుమారు 150-200 మంది వార్డు మెంబర్లు. తర్వాత వచ్చినటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో 11 మున్సిపాలిటీలు ఉంటే 250 మున్సిపల్ కౌన్సిలర్లలో 235 కౌన్సిలర్లను మేము పోటీ చేయించాం. ప్రతి దగ్గర కూడా మా క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. కొన్ని మైనార్టీ ప్లేసెస్లో కోయూరు లాంటిది సంగారెడ్డి దగ్గరలో కొన్ని మైనార్టీ ప్లేసెస్లో తప్ప మిగతా ప్రతి దగ్గర కూడా కౌన్సిలర్ని నిలబెట్టినాం. ఒక వైస్ చైర్మన్ గెలుచుకున్నాం. మరి ఆధ్వర్యంలో సాధ్యమైందని ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం.